హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారు? నేను మీ టెక్నికల్ రాజు. సో మీ అందరికీ తెలుసు, బయట ఒక మ్యూజిక్ కానీ ఒక సాంగ్ కానీ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో. బట్ ఇప్పుడు నేను మీకు ఫ్రీగా ఏ విధంగా ప్రాంప్ట్స్ ద్వారా ఒక ఏఐ ద్వారా ఎటువంటి ప్రాబ్లం రాకుండా సో మ్యూజిక్ కానీ యాటిట్యూడ్ బీజిఎం కానీ స్టైలింగ్ మ్యూజిక్ కానీ బీజిఎమ్స్ కానీ ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ముఖ్యంగా మన కొత్త యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, బ్రో మేము కొత్తగా సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ తీసుకోవాలనుకుంటున్నాం, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి చాట్‌జీపీటీకి ఈ విధంగా చెప్పాలి, నేను జెమినీకి ఒక మంచి ప్రాంప్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. క్రియేటివ్ మ్యూజిక్ అని ఉంటుంది కదా, అక్కడ నేను ఒక మ్యూజిక్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అది మ్యూజిక్ కావచ్చు, బీజిఎం కావచ్చు, సాంగ్ కావచ్చు, అది మీ ఇష్టం. అక్కడ మీరు ఈ విధంగానే అడగాలి, మీకు ఎటువంటిది కావాలనో ఆ విధంగానే చెప్పాలి. సో అప్పుడు నేను చెప్తాను దానికి ఏమని చెప్తానంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు చెప్తాడండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. నాకు ఒక మంచి ప్రాంప్ట్ కావాలి జెమినీకి. ఇక్కడ ఒక యాటిట్యూడ్ బీజిఎం మాస్ స్టైల్ ఎంట్రీది ఒక బీజిఎం కొట్టి ఇవ్వాలి. యూట్యూబ్లో పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు రాకూడదు, కాపీరైట్ క్లెయిమ్ కూడా పడకూడదు. సో మంచి యాటిట్యూడ్ బీజిఎం కావాలి, ప్రాంప్ట్ కావాలి. జెమినీకి క్రియేటివ్ మ్యూజిక్ అని ఉంటుంది కదా, అక్కడ నేను ఇవ్వాలి. సో యూట్యూబ్లో పెడితే కూడా ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, నాకు ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇవ్వు అని నేను చెప్తాను. అది కూడా ఒక 30 seconds to 40 seconds అని చెప్తాను. ఇక్కడ చూడండి, నాకు ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఓకేనా? ఈ ప్రాంప్ట్ని నేను ఏం చేస్తానంటే తీసుకెళ్ళి జెమినీలో క్రియేటివ్ మ్యూజిక్ ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. క్రియేటివ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ప్రాంప్ట్ని ఇచ్చేస్తారు అనుకోండి. ఓకేనా? ఆ ప్రాంప్ట్ మీరు ఏ విధంగా అయితే ఇచ్చేసారో ఆ ప్రాంప్ట్కి సంబంధించిన పార్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మనము ముందే చెప్తున్నాం చాట్‌జీపీటీకి ఏమని అంటే, మేము యూట్యూబ్లో పెట్టుకుంటాము, ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, కాపీరైట్ క్లెయిమ్ ఇలాంటివి కూడా రాకూడదు అని చెప్పేసి మనం ముందే చెప్తున్నాం. కాబట్టి మనకు కొత్త మ్యూజిక్ అనేది కొట్టిస్తుంది. ఓకేనా? సో ఆ మ్యూజిక్ని మీ ఫొటోస్కి కానీ లేదంటే మీ వీడియోస్కి కానీ లేదంటే మీరు ఏదైనా చిన్న ఎడిటింగ్ చేసే దాంట్లో కానీ మీరు వాడుకోవచ్చు దీన్ని. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడ మీరు ముఖ్యంగా చాలామంది నాకు రావట్లేదు అని చెప్తే నేనేం చేయలేను, ముందే చెప్తున్నా. బట్ ఇక్కడ మనం అడిగే క్వశ్చన్కి చాట్‌జీపీటీ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చాట్‌జీపీటీకి చెప్పినదంతా ఇది నిజమే అని మనం అనుకోకూడదు, కానీ మనం చెప్పేదంతా దానికి స్పష్టంగా చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్, లవ్ సాంగ్ అంటే లవ్ సాంగ్, నాకు ఒక మంచి లవ్ సాంగ్ లైన్ కావాలి అని చెప్పేసి, లేకుంటే మీరు ఇంతకుముందు ఏదన్నా అంటే గెస్ చేస్తుంటారు కదా, సో నాకు ఈ విధంగా ఉండాలని అది దానికి చెప్పినాం అనుకో చాట్‌జీపీటీ మంచిగా అదే లైన్ ప్రకారం క్రియేట్ చేసేస్తుంది. ఆ మ్యూజిక్ని మీరు మీ దాంట్లో పెట్టుకోవచ్చు. నేను నిజం చెప్తున్నాను, నా ఇన్స్టాగ్రామ్లో కూడా వాడుతున్నాను దీంట్లోని. నా ఇన్స్టాగ్రామ్లో మన బయోలో కొన్నిసార్లు మన స్టోరీలో కూడా మెన్షన్ చేస్తున్నాను, మీరు చూడట్లేదు చాలామంది. ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకుని వస్తాను. అండ్ ఇది ఫ్రీ. ఓకేనా? అంటే రాబోయే రోజుల్లో ఇది పేడ్ అవ్వచ్చేమో, కానీ ఇప్పటికైతే ఫ్రీగానే ఉంది, మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ మీరు ఈ లింక్ పేడ్ చేయాలని నేను చెప్పట్లే, రోజుకు ఒక 2-3 క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది.